ఇక లోన్ అమౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఫస్ట్ రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. పంట రుణమాఫీ సొమ్ము డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలోనే నేరుగా లబ్ధిదారుల లోన్ అకౌంట్లో జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేస్తుంది. అంటే తక్కువ అమౌంట్ ఉన్న లోన్లు ముందుగా, ఎక్కువ అమౌంట్ ఉన్న లోన్లు తర్వాత చెల్లిస్తుంది. కాగా రాష్ట్రంలోని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు 42 లక్షల దాకా క్రాప్ లోన్ల అకౌంట్లు ఉన్నాయి. వీటిలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య క్రాప్ లోన్లు తీసుకున్న రైతుల వివరాలు ముందుగా తేలుస్తారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల దాకా రేషన్ కార్డులు ఉన్నాయి. లోన్ల వివరాలతో రేషన్ కార్డులు, ఆధార్ డేటాను మ్యాపింగ్ చేసి అర్హులను తేల్చనున్నారు. తాజా అంచనాల ప్రకారం దాదాపు 31,000 కోట్ల వరకు క్రాప్ లోన్లు మాఫీ చేయాల్సి ఉంటుందంట. ఇక చూద్దాం మరి. ఆగస్టు 15 వస్తుంది. ఇక 15 అంటే జూలై 10, 16, జూన్, జూలై, ఆగస్టు, ఇంకా కరెక్ట్ 29 రోజులు ఉంది. ఈ రుణమాఫీపై కూడా కొర్రీలు విధిస్తారు. 29 రోజులు ఉంది కానీ చేస్తలేమా మేము చేస్తామని చెప్పినాం. ఇట్లా చేస్తాం, అట్లా చేసినాం అని చెప్పాలి. రైతు రుణమాఫీ చేస్తాము, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. కానీ చాలా కొర్రీలు ఉన్నాయి అలా. అట్లా చేయలేదా? మళ్ళీ ఇట్లా వస్తాయి. ఇప్పుడు ఫోటోలు మన ఏమనుకోదు కానీ ఏదన్నా ఈ ఫోటోలు కూడా పెట్టేది కూడా ఇది మన V6 వెళ్ళే కదా. ఫోటోలు కూడా మేడం వేరే ఫోటోలు దొరకలేదా? స్మితా సబర్వాల్ అతన్ని ఏ రకరకాల ఫ్యామిలీ యూనిట్ గా రుణమాఫీ, కుటుంబానికి 2 లక్షల లిమిట్, అర్హుల గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికం. మంచిగా చూడరు ఒకసారి వాడతా. ఫ్యామిలీ యూనిట్ గా రుణమాఫీ, కుటుంబానికి 2 లక్షల లిమిట్. ఇప్పుడు నీ పంట నీకుంది, నా పంట నాకుంది, అన్నదమ్ములు మన ఇద్దరు. ఏం చేస్తారంటే రేషన్ కార్డులు ఇద్దరం ఉన్నాం అనుకో, సట ఒక్కరికే అవుతుంది, ఇంకోటి కాదు. అప్పుడు మన ఇద్దరు ఏం చేయాలి? అన్నదమ్ములము, నీదో 1,00,000 తమ్మి, నాదో 1,00,000 పంచుకోవాలి. ఇంకో 1,00,000 కట్టుకుందాం. ఇంకో తమ్ముడు మొండివాడు ఉంటాడు, లేకపోతే అన్న మొండివాడు ఉన్నాడు అనుకో, వీంది పుసుకున్న కట్టేది 2 లక్షలు, వీంది కాలే అనుకో, అన్నడుకో ఇక ఒకరి మీద సర్కార్ నడుకో, నన్నేం అడుగుతావు అని అన్నదమ్ముల మధ్య చిచ్చిది. ఆర్టీసీ బస్సులో కదా జడలు పట్టుకొని కొట్టాడంటే మళ్ళీ ఈడోటి అవుతుంది. ఇక ఇది అవుతుంది. ఇక కాదు, 2 లక్షల రుణం రాదన్న ఒకరికి. ఇప్పుడు 3-4 అన్నదమ్ములు ఉన్నారు కదా, అందరికి కలిసి కలిపి అయితే ఉంటది. కాకపోతే ఒక్కొక్కరికి 2 లక్షలు రాదట. ఆ 1,00,000 రూపాయలు అందుకే కన్నా ఫ్యామిలీ యూనిట్ అని పెట్టి ఫ్యామిలీ యూనిట్ గా రుణమాఫీ. అది ఫ్యామిలీ యూనిట్ అంటేనే అంటే కాంగ్రెస్ ఫస్ట్ నుంచి చెప్తున్నా, అంటే రేషన్ కార్డే ప్రాతిపదిక చేస్తుంది. ఎప్పుడైనా మన బీఆర్ఎస్ సర్కారే. ఏమంటున్నా, ఫ్యామిలీ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నామే ఫ్యామిలీలో. నీకు 2 ఎకరాల పొలం ఉంది, నాకు 2 ఎకరాలు ఉంది. నీకు ఒక 2 లక్షలు ఉంది, నాకు 1,50,000 ఉంది. నువ్వు రేషన్ కార్డు వేరు, నేను రేషన్ కార్డు వేరు. ఎట్లా? వేరు వేరే అయితే వస్తుంది. రేషన్ కార్డు వేరే వేరే ఉంటుంది, అలా వస్తుంది. వేరు ఒకటి ఉంటే రాదు, ఒకరికి వస్తుంది. ఆ ఒక్కటి ఉన్న దగ్గరనే పంచాయతీ. ఇప్పుడు అంటున్నారు కదా 2 లక్షలు 2 ఎకరాలకు వచ్చేది 40,000 వస్తుంది. 40,000 మా అంటే 50,000, అంతకన్నా ఎక్కువ రాదు. 2 లక్షలు. అదే ఇది ప్లాన్. అది రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కారు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న లోన్లు మాఫీ మొత్తం 2 లక్షలు దాటితే బ్యాలెన్స్ అమౌంట్ ముందుగా చెల్లించాలి. మాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్, నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే. 2 లక్షల లోపు పంట రుణాల మాఫీకి కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అర్హుల గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15లోగా పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ సర్కార్. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను సోమవారం అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం ఒకే కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల దాకా క్రాప్ లోన్లు మాఫీ చేస్తారు. ముందుగా చెప్పినట్టు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 9 మధ్య రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. తాజా మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న రైతుల్లో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తారు. ముందుగా షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ఇక దీనికి సంబంధించినటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం ఎటుగుడుక మాత్రం మొదలు పెట్టినాము, మేము ఫ్యామిలీ యూనిట్ గా మాత్రం మొదలు పెట్టినాము అని చెప్పుకొని వచ్చినటువంటి అదే ఈ వార్తకు సంబంధించింది అయితే అదే. ఇక రీషెడ్యూల్ చేసిన వాళ్ళు కూడా ఉండదు.